అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక మహిమ గల అమ్మవారి కథను మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా మహిమ గల కథ. ఇది యథార్థంగా జరిగిన ఒక సంఘటన కథ అని కూడా అనుకోవచ్చు. ఒక మిరాకిల్ అని కూడా చెప్పవచ్చు. ఇక అమ్మవారిని కథను వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి అమ్మవారి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఒక్కసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలను తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఇంకా ఈరోజు అమ్మవారి మహిమగల లలితా పారాయణ మహిమ గల ఒక కథను అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది కథ అని చెప్పటం కంటే కూడా యథార్థంగా జరిగిన ఒక సంఘటనట. అది చాలా మహిమగల ఒక సంఘటన, ఒక కథ, ఒక మిరాకిల్ అని కూడా చెప్పచ్చు. చెన్నైలో ఒక సంఘటన అనేది ఒక 2 నెలల్లో జరిగిందనమాట. ఒక భార్యాభర్తలకి చాలా రోజుల తర్వాత లేక ఒక కూతురు అనేది పుట్టినప్పుడు ఆ కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ పాపకి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆ పాప అరవడం, జుట్టు పీక్కోవడం, రాత్రులు సరిగ్గా నిద్రపోయేది కాకుండా అన్నం తినకుండా ఉండేది. ఒకవేళ తినేదనుకోండి ఎంతంటే అంత ఆత్రంగా తినేసేయటం, నిద్రపోయేటప్పుడు అరవటం, ఇలా చేస్తూ ఉండేది. అంటే నార్మల్గా ఉండేలాగా కాకుండా విచిత్రంగా ప్రవర్తించేదన్నమాట. పాపము లేక పుట్టిన కూతురు కదా. వాళ్ళు ఏం చేసేవారంటే ఎన్నో గుళ్ళు తిప్పారు, అలాగే పూజలు చేయించారు, యాగాలు చేయించారు, హాస్పిటల్స్ తిప్పారు. కానీ అస్సలు నయం కాకుండా ఉండిందంట. పాపం చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళ కూతురుతో కలిసి ఇంత బాధను అనుభవిస్తూ, వాళ్ళ పాప బాధను అనుభవిస్తూ, తల్లిదండ్రులు బాధను అనుభవిస్తూ, ఏం చేయాలో తోచకుండా వాళ్ళకి అసలు అందరం కలిసి కట్టగట్టుకొని చచ్చిపోదాం అనుకున్నంత పరిస్థితి కూడా వచ్చేసారనమాట. అంటే అంత నరకం అనేది చూపించారు. వాళ్ళ బిడ్డ పడే కష్టం చూడలేక వీళ్ళు నరక యాతన అనుభవించేసరికి ఒకసారి అనుకోకుండా ఒక గుళ్ళో పౌర్ణమి యాగం అనేది జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని పాపం తన బాధ అంతా అమ్మవారికి చెప్పుకున్నట్టు కావాలా ఏడుస్తూ ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారట. అప్పుడు ఒక చిన్న పాప, ఒక అమ్మాయి వచ్చి దగ్గరికి, నీ ఇంట్లో నీ కూతురికి నయం అవుతుంది, సంతోషంగా ఉంటుంది, నిన్ను, నీ కూతుర్ని, నీ ఇంటిని ఈ అమ్మవారు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు, ఆ శక్తి స్వరూపిని కాళ్ళు పట్టేసుకో, ప్రతిరోజు నువ్వు లలిత సహస్రనామం అనేది చదువు, నీ కూతురుతోటే కూడా చదివించు, అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. ఈయనకి ఏం అర్థం కాలేదు, ఈ చిన్న పాప ఏంది ఇలా చెప్తుంది అని చెప్పి కొంచెం ధైర్యం వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు అనేది చేసేసాం కదా, కానీ ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం, ఈ చిన్న పాప చెప్పింది చేద్దాం, లలితా సహస్రనామం అనేది చదవదాం, పారాయణం ఆరంభిద్దాం అని నిర్ణయించుకున్నాడు అతను. అక్కడికే మనసులో నిర్ణయించుకొని ఆ విషయాన్ని అక్కడ గుడిలో ఉంటారు కదా గురూజీ లాంటి వారు, అతనికి కూడా చెప్పినప్పుడు ఆయన కూడా ఏం చెప్పారంటే, ఆ తల్లే చెప్పిందని భావించు, ఇంకా ఎటువంటి అనుమానం లేకుండా నువ్వు లలితా సహస్రనామం
పట్టించడం అనేది ఆరంభించు అని చెప్పారట. ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి తన భార్యకి చెప్పి లలితా సహస్రనామ పారాయణం అనేది ఆరంభించారు. 2 రోజులు వాళ్ళు అమ్మవారి దగ్గర వీళ్ళు బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండేసరికి 2 డేస్ తర్వాత ఆ పాప దగ్గరకు వచ్చి కూర్చోవడం, అంటే ఎప్పుడు దగ్గరకు రాకుండా ఈ చెప్పిన మాట వినకుండా అరుస్తూ కేకలు పెట్టుకుంటున్న అమ్మాయి దగ్గరకు వచ్చి కూర్చోవడం, ఏంటి నాన్న అని అడగడం, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చదువుతూ ఉంటే అది నోటితో ఆ పెదాలతో పలకడం అనేది ఆరంభించిందట. అలా మరొక 2 రోజులు సరిగేసరికి అరవడం అనేది తగ్గించింది. ఆ జుట్టు పీక్కోవడం అలా అవన్నీ తగ్గించి కొంచెం నిద్రపోవడం, రాత్రిళ్ళు ఒకవేళ లేచినా కానీ కామ్గా ఉండటం, కొద్దిగా అన్నం తినటం, ఇలా అమ్మాయి మార్పు అనేది స్పష్టంగా ఒక 1 వీక్లోనే స్పష్టంగా వాళ్ళకి ఆ పాపలో మార్పు అనేది తెలిసిందనమాట. ఇంకా వీళ్ళకి నమ్మకం వచ్చేసింది, ఇంకా ఆ తల్లి ఖచ్చితంగా నా కూతుర్ని బాగు చేస్తుందని విడవకుండా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ సూత్రాన్ని 9 సార్లు పారాయణం చేసేవాళ్ళంటండి. ఎంత గ్రేటో కదా. వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ ఇంటి సంతోషం కోసం భార్యాభర్తలు కూర్చొని 9 సార్లు ఒక రోజుకి పారాయణం చేసేవారట. అలా చేస్తూ ఉండేసరికి 2 మంత్స్కి ఆ అమ్మాయిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇంకా చక్కగా నిద్రపోతూ బాగా అన్నం తింటున్నందువల్ల ఏంటంటే అరుపులు తగ్గించటం, ఇవన్నీ తగ్గించటం వల్ల ఏంటంటే ఆ అమ్మాయికి ఆ మొహం మీద ఉన్న నలుపు అంటే పిల్లిలాగా ఎండిపోయి అట్లాగా ఉంటున్న అమ్మాయి కొంచెం పుష్టిగా అందంగా తయారవ్వటం అనేది వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించిందట. వాళ్ళు ఇంకా ఎన్ని మొక్కుబడులు ఉంటాయి కదా, అన్ని మొక్కుబడులు తీర్చుకొని ఆ అమ్మాయిని బాగా ఆ తల్లే ఇంకా రక్షించింది అని పూర్తిగా నమ్మకం అనేది వాళ్ళకి కుదిరింది. ఇంకా ఆ పాప చేత కూడా లలితా సహస్రనామం అనేది పండించేవాళ్ళంట. ఇంకా వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళు, ధనవంతులు అన్నమాట. కాబట్టి వాళ్ళు పనిచేసే వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళ చేత కూడా పారాయణం చేయించటం, వాళ్ళ ఇంట్లో అనేది ఆ అమ్మవారి ఆ సూత్రం లలితా సహస్రనామ సూత్రం అనేది ఎప్పుడు కూడా రోజుకు అంత ధ్వనిస్తూ ఉన్నందువల్ల ఆ ఇల్లు మంచిగా ఆ పాప ఆరోగ్యమే వాళ్ళకి ఐశ్వర్యం కదా, అలాగా కలకల్లాడిపోతూ సంతోషంగా ఉన్నారట. అసలు ఏం చెడు ప్రయోగం జరిగిందో, ఏమైపోతామో అన్న పరిస్థితి నుంచి ఆ తల్లే కాపాడింది, మా పాప బాగుంది అని వాళ్ళు ఎంతో కృతజ్ఞతగా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం మాత్రం ఎప్పటికీ ఆపలేదంట. వాళ్ళు చేస్తూనే ఉంటారంట. ఆ అమ్మాయి చక్కగా అందరు ఆడపిల్లల్లాగే ఏజ్ అటెంప్ట్ చేసి తర్వాత చక్కగా పెళ్లి చేసి ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా పుట్టి సంతోషంగా ఉన్నారంట. అంటే ఇది ఒక లలితా సహస్రనామం సూత్రం పఠించడం వల్ల కలిగిన ఒక మిరాకిల్ అని చెప్పొచ్చండి. నిజంగా ఇది ఒక అద్భుతమే కదా. మనం కూడా పౌర్ణమి రోజుల్లో, అష్టమి, నవమి ఇట్లాంటి శుక్రవారాల రోజు ఇలాంటి రోజుల్లో లలితా సహస్రనామ పారాయణం అనేది చాలా మహిమగలది. ఏ ఇంట్లో అయితే లలితా సహస్రనామ సూత్రం చదువుకుంటారో ఆ ఇల్లు మంచిగా కలకలలాడుతూ సంతోషంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ప్రతిరోజు ఎన్నో పనులు ఉంటాయి, జస్ట్ వినడమైనా లేదా వారానికి ఒక్కసారి అయినా పఠించడం వినడం అనేది చేసినప్పుడు ఖచ్చితంగా మన ఇల్లు కూడా సౌభాగ్యంతో సంతోషంగా ఐశ్వర్యంతో ఆనందంగా ఉంటారండి. విన్నారు కదండి, ఈ చిన్న మిరాకిల్ అనేది లలితా సహస్రనామం సూత్రం పఠించడం వల్ల కలిగే మిరాకిల్ అనేది మనందరిలో కూడా మంచి మార్పును తీసుకొస్తుంది. మంచిగా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.